తెలంగాణ సెక్రటేరియట్లో పెచ్చులు ఊడిపోవడంపై మరోసారి విచారణ మొదలుపెట్టారు అధికారులు. పెచ్చులు ఊడిపోవడానికి కారణాలను నిర్మాణ సంస్థ పరిశీలిస్తోంది. ఇప్పటికే 2 సార్లు సెక్రటేరియట్ లోపల వెలుపల పెచ్చులు ఊడిపోయాయి. భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా సెక్రటేరియట్ డిజైన్లను ఏజెన్సీ బృందం పరిశీలిస్తోంది. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే మార్గం కావడంతో ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సెక్రటేరియట్ అవుట్ సైడ్ రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారు ధ్వంసమైంది. తెలంగాణ సెక్రటేరియట్లో పెచ్చులు ఊడిపోవడంపై మరోసారి విచారణ మొదలుపెట్టారు అధికారులు. పెచ్చులు ఊడిపోవడానికి కారణాలను నిర్మాణ సంస్థ పరిశీలిస్తోంది. ఇప్పటికే 2 సార్లు సెక్రటేరియట్ లోపల వెలుపల పెచ్చులు ఊడిపోయాయి. భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా సెక్రటేరియట్ డిజైన్లను ఏజెన్సీ బృందం పరిశీలిస్తోంది. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే మార్గం కావడంతో ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సెక్రటేరియట్ అవుట్ సైడ్ రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారు ధ్వంసమైంది.